హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ కాంటెంట్ చూడొచ్చు. మీకు కనుక ఒకవేళ అలాంటి వీడియోస్ నచ్చితే యూ కెన్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈ వీడియోలో మొత్తం నా బర్త్డే గ్లో అప్ ఫస్ట్ నుంచి అంటే స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎలా వెళ్ళింది అదంతా నేను మీకు చూపించబోతున్నాను. సో ఐ యాక్చువల్లీ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ థింగ్స్ టు డూ, స్టార్టింగ్ విత్ ఐబ్రోస్, హెయిర్ కట్, హెయిర్ కలర్, ఇవన్నీ మీరు ఇప్పుడు ఈ వీడియోలో చూడబోతున్నారు. నేను మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తూ ఉంటాను. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వీడియో. సో ఈ బర్త్డే గ్లో అప్లో ఫస్ట్ నేను ఐబ్రోస్ చేయించుకోవడంతో స్టార్ట్ చేశాను. అండ్ అది నా టు డూ లిస్ట్లో ఫస్ట్ ఐటమ్. ఎందుకంటే నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను అనమాట బర్త్డే కోసం ఐబ్రోస్ చేయించుకోవడానికి. గ్రోత్ ఇప్పటికే చాలా ఎక్కువ వచ్చేసింది. నేను ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అన్నా చేస్తాను కానీ ఐబ్రోస్తో మాత్రం నేను అస్సలు ఎక్స్పెరిమెంట్స్ చేయను. బికాజ్ ఐ ఫౌండ్ సమ్వన్ హూ కెన్ డూ మై ఐబ్రోస్ పర్ఫెక్ట్లీ. నేను చేతులు పెట్టి చెడగొట్టుకోవాలనుకోవట్లేదు. నేను ఏం లేట్ చేయకుండా ఐబ్రో అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాను. నాకు ఒక 15-20 మినిట్స్ పట్టింది అనుకోండి, అంటే ఐబ్రోస్ చేయించుకోవడానికి. బట్ దానికంటే ఎక్కువ మేమిద్దరం కబుర్లు చెప్పుకుంటూ చేయడం వల్ల ఒక 30 మినిట్స్ పట్టింది. Texas because I have a lot of people watching me from Texas. Oh wow. I'm Cool. sorry. Next time you're in Florida, maybe you can visit her. Yes. I don't have to look at them. I know. I can see you guys. I'm gonna put a little toner on your skin and I will fill it up for you. Okay? That's what makes you special. నేను నా ఐబ్రోస్ అయితే చేయించుకొని వచ్చాను. నేను ఇప్పుడనే కాదు, ఐబ్రోస్ జనరలీ నేను ముట్టుకోను బికాస్ ఐ లవ్ మై ఐబ్రోస్. అండ్ మీలో చాలా మందికి కూడా నా ఐబ్రోస్ అంటే ఇష్టం. సో నేను నా అంతటి నేను చేసుకొని షేప్ని పాడు చేయాలి అని అనుకోలేదు ఇప్పటిదాకా ఎప్పుడు. సో అందుకే ఈసారి కూడా వెళ్ళి నేను చేయించుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, వెళ్ళిన ప్రతిసారి ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయి నా ఐబ్రోస్. షేప్ ఎంత పాడు చేసుకొని వెళ్ళినా, ఎంత ఓవర్ గ్రో అయ్యి వెళ్ళినా సరే ఇంతే పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇంకా ఎవరికి అనిపిస్తుంది చేతులు పెట్టి చెడగొట్టుకోవాలని. సో దిస్ ఇస్ హౌ మై ఐబ్రోస్ యాక్చువల్లీ లుక్. ఐ లవ్ దెమ్. షీ విల్ నెవర్ డిసప్పాయింట్ మీ. అసలు తను చేశాక చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో యా, ఐబ్రోస్ అయిపోయింది. ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఐటమ్, దట్ ఈస్ హెయిర్ కట్. సో నేను హెయిర్ కట్ ఇంట్లో చేసుకునేదాన్ని ఇంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు కూడా. ఇక్కడికి వచ్చాక నేను 2 times హెయిర్ కట్ చేయించుకున్నాను. ఒకటి ఇట్ వాస్ అ వెరీ లావిష్ హెయిర్ కట్. సో చాలా ఎక్కువ స్పెండ్ చేసేసి నేను లేయర్స్ చేయించుకున్నాను హ్యూస్టన్లో ఉన్నప్పుడు. బట్ దాని తర్వాత వెన్ ఐ వెంట్ రీసెంట్గా ఒక 6 months బ్యాక్ నేను జస్ట్ లైట్గా ట్రిమ్ చేయించుకున్నాను. బికాస్ ఆ టైంలో నాకు ట్రిమ్ అవసరం అనిపించింది. ఈసారి కూడా మనం లైట్గా ట్రిమ్ చేసుకోబోతున్నాము. బట్ ఐఎమ్ గోయింగ్ టు స్పైస్ ఇట్ అప్ అ లిటిల్ బిట్. ఏంటంటే ఒక డిఫరెంట్ మెథడ్ ట్రై చేయబోతున్నాను. సో ఇక్కడ నేను మీకు క్లిప్స్ యాడ్ చేస్తాను. యూ కెన్ సీ ద ఎంటైర్ ప్రాసెస్. అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఫుల్గా చూడబోతున్నారు ఇక్కడ నుంచి. అండ్ మీ అందరికీ నేను ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, మీరెవ్వరూ ఇది చూసి ఇన్స్పిరేషన్ తీసుకొని మాత్రం ట్రై చేయొద్దు ఇంట్లో. ఒకవేళ చిన్నపిల్లలు చూస్తున్నట్లయితే అస్సలు చేయొద్దు. ఇవన్నీ నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తూ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ నేను ఎక్స్పెరిమెంట్స్ బేసిక్గా చేసేది. బట్ యా, మీరైతే ట్రై చేయొద్దు. అండ్ నేను ప్రొఫెషనల్ అస్సలు కాదు, అది కూడా చెప్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ మై హెయిర్ కట్. నాకు మామూలుగా ఒక మూడ్ బోర్డ్ క్రియేట్ చేసుకోవడం అలవాటు అనమాట. ఇప్పుడు నేను ఏదన్నా చేయాలి అనుకుంటే, అంటే లైక్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఏదన్నా గ్లో అప్ లాంటివి చేయాలి అనుకుంటే ఇన్స్పిరేషన్ కోసం కొన్ని పిక్చర్స్ నేను రెడీ చేసుకొని పెట్టుకుంటాను. బట్ హెయిర్ కట్కి మాత్రం ఐ హ్యావ్ జీరో ఇన్స్పిరేషన్. నాకు తెలిసిందల్లా బటర్ఫ్లై హెయిర్ కట్ ట్రై చేయాలి అని చెప్పి, అంతే. అంతకుమించి నాకేం తెలియదు, నా మైండ్లో కూడా ఏమీ లేదు. సో బేసిక్గా ఇంతకుముందు ఏం చేసేదాన్ని కింద లైట్గా బ్లంట్ కట్ చేసేసి నాకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసేసేదాన్ని. బట్ ఈ ఇయర్ కొంచెం స్ట్రాటజిక్గా చేద్దామని చెప్పి నేను ఆ బటర్ఫ్లై హెయిర్ కట్ అనేది స్టార్ట్ చేశాను. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఆడియో చాలా వర్స్ట్గా ఉంది, అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఐఎమ్ రియలీ సారీ. నేను ఏదో అనుకుంటే ఈ వీడియో ఏదో అవుతుంది.
సో బేసిక్గా ఏం చెప్తున్నానంటే మీరు ఎవరు ఇది ఇంట్లో ట్రై చేయొద్దు. అండ్ దిస్ వీడియో ఈజ్ ఇన్ నో వే ట్యూటోరియల్. నేను ఇంతకుముందు కొన్ని ఇయర్స్గా నా హెయిర్ నేను కట్ చేసుకున్న సిచ్యువేషన్స్ అండ్ మా కజిన్స్కి కూడా హెయిర్ కట్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఒకవేళ ట్రై చేసినా ట్రై దిస్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. నేనైతే ప్రొఫెషనల్ అస్సలు కాదు, నేను ఊరికే ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ ఫన్ బికాస్ ఇట్స్ మై బర్త్డే అండ్ ఒక చేంజ్ కావాలి అనిపించింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఇప్పుడైతే మీకు బిఫోర్ క్లిప్ ఒకటి చూపిస్తాను సో దట్ నేను ఎంత లెంగ్త్ తీసేసాను అనేది మీకు క్లారిటీ వస్తుంది. బట్ ఫస్ట్ లెట్ మీ జూమ్ యూ అవుట్. సో నా ప్రెజెంట్ లెంగ్త్ అయితే ఇది టిల్ మై హిప్స్ వరకు ఉంది అని చెప్పొచ్చు. అండ్ దిస్ ఇస్ మై స్టైల్డ్ హెయిర్. సో అందుకే ఫ్లాట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు లెంగ్త్ ఎక్కువైపోయి రూట్స్ దగ్గర మరీ ఫ్లాట్గా ఉన్నట్టు కనిపిస్తుంది, అసలు వాల్యూమ్ లేనట్టు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను అసలు హెయిర్ కట్ చేసుకుందామని డిసైడ్ అవ్వడానికి. అండ్ ఎండ్స్ కూడా కొంచెం డెడ్గా లైఫ్లెస్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్. అండ్ మరీ ఎక్స్ట్రా లెంగ్త్ కూడా ఏం తీయట్లేదు. సో హెయిర్ కట్కి కావాల్సిన టూల్స్ అన్నీ ఇప్పుడు నేను రెడీ చేసుకుంటున్నాను. ఒక బాటిల్ ఆఫ్ వాటర్ పెట్టుకున్నాను, స్ప్రే బాటిల్లో, సో దట్ నేను వెట్ హెయిర్ మీద హెయిర్ కట్ చేసుకోవచ్చు అని చెప్పి. అండ్ హెయిర్ కట్కి కావాల్సిన అసలైన టూల్ సిజర్స్. ఈ సెట్ నేను యాక్చువల్లీ నిన్న వాల్మార్ట్ నుంచి తీసుకొచ్చాను. దీంట్లో 2 pair ఆఫ్ సిజర్స్ అండ్ ఒక హెయిర్ కోంబ్ వచ్చింది. యాక్చువల్లీ ఈ ట్రాన్స్ఫర్మేషన్ వీడియో టైప్ నేను చేయడం ఏం ఫస్ట్ టైం కాదు. కొన్ని ఇయర్స్ బ్యాక్ ఐ డిడ్ అ వీడియో, ఐ థింక్ కోవిడ్ టైంలో అనుకుంటా, దసరా అప్పుడు ఒక గ్లో వీడియో లాంటిది చేశాను. సో చూసే వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు, నా హెయిర్ నేను కట్ చేసుకోవడం నాకు చాలా కామన్. సో ఇప్పుడు నేను చేసుకోబోయే హెయిర్ కట్ నేమ్ వచ్చేసి బటర్ఫ్లై హెయిర్ కట్. బేసిక్గా లేజీ గర్ల్స్ లేయర్ హెయిర్ కట్ లాంటిది. అండ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ లింక్ యాడ్ చేస్తాను, నా ఇన్స్పిరేషన్ వీడియో. అండ్ ఫ్రంట్లో నాకు కర్టన్ బ్యాంగ్స్ కావాలి బికాస్ ఈ మధ్య నాకు కర్టన్ బ్యాంగ్స్ నచ్చుతున్నాయి నా ఫేస్ షేప్ మీద. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఈ హెయిర్ కట్కి ఒక 2 ponytails వేసుకోవాలి. నా దగ్గర ఒకటే రబ్బర్ బ్యాండ్ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు గో ఫైండ్ దట్ సెకండ్ వన్ అండ్ ఎత్తుక్కొని వస్తాను నేను దాన్ని. సో ప్లాన్ ప్రకారం నేను ఈ స్ప్రే బాటిల్తో స్ప్రే చేసుకొని హెయిర్ కట్ చేసేసుకుందాం సింపుల్ అని నా మైండ్లో అనుకున్నా. బట్ అది వర్క్అవుట్ అవ్వలేదు, ఎందుకంటే నా హెయిర్ థిక్గా ఉండడం వల్ల ఎంత స్ప్రే చేసినా సరే సరిపోవట్లేదు అనమాట. సో ఐ థాట్ నేను హెయిర్ వాష్ చేసేసుకుని వస్తే బెటర్ అని చెప్పి. సో ఐల్ గో వాష్ మై హెయిర్ అండ్ ఐల్ సీ యూ గైస్. సో అన్ని డబల్ పనులు అనమాట. బేసిక్గా హెయిర్ వాష్ చేసుకొని ఒక 50% ఎయిర్ డ్రై అవ్వనిచ్చాను. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద హెయిర్ కట్. సో బేసిక్గా ఐ డోంట్ రియలీ నో ఎట్ దిస్ పాయింట్. నా మైండ్లో నేను సింపుల్ అనుకొని స్టార్ట్ చేసింది, ట్రై చేస్తున్నప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు చాలా కాంప్లికేటెడ్ అని నాకు అనిపించింది. వీడియోస్లో చూసినంత ఈజీ కాదు అని నేను రియలైజ్ అయ్యాను. సో యా, దిస్ మైట్ బీ రిగ్రెట్ ఆర్ దిస్ మైట్ టర్న్ అవుట్ టు బీ రియలీ గుడ్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పార్టీషన్ తీసుకొని పోనీటైల్స్ వేసుకోవాలి. సో నాకెంత ఓసిడి అంటే ఒక్క వెంట్రుక అటు ఇటు వచ్చినా నేను తట్టుకోలేను. ఇప్పటికి ఒక 4 times ట్రై చేశాను. సో చాలా కాన్సన్ట్రేటెడ్గా ఆ పార్టీషన్ రైట్ వచ్చేంత వరకు ట్రై చేస్తూనే ఉన్నాను అనమాట. సో ఫైనల్గా ఒక డీసెంట్ పార్టీషన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే తడి జుట్టు మీద ఇప్పుడు నేను చిక్కు తీసుకోవాలి, విచ్ ఇస్ వెరీ అన్యూజువల్. నేను అస్సలు తడి జుట్టు మీద దువ్వనే పెట్టను. ఇప్పుడు నాకు భయం స్టార్ట్ అయిందనమాట, అమ్మో నా జుట్టు ఊడిపోతుందేమో అంత తడి జుట్టు మీద దువ్వడం స్టార్ట్ చేస్తే అని. సో యా, ద స్ట్రగుల్ ఇస్ రియల్ గైస్. సో 20 minutes లేటర్ బాగా డిటర్మినేషన్తో దువ్వాక ఒక డీసెంట్ పార్టీషన్ వచ్చింది. సో నేను ఇదంతా ట్రై చేసేటప్పుడు మధ్యలో వీడియోలో చూసింది ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు బీ పర్ఫెక్ట్ అంట. నాకు తెలియక నేను దువ్వుతూనే ఉన్నా. సో ఇప్పుడు ఫోర్ హెడ్కి సెంటర్లో రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటున్నాను. దిస్ ఇస్ లైక్ ద గైడ్ లైన్ అనమాట హెయిర్ కట్కి. సో ఫస్ట్ పోనీటైల్ వేసుకున్నాక ప్రాపర్గా సెంటర్లో ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను, బికాజ్ ఆల్రెడీ ఇందాక ఒకసారి వేసుకొని తీసేసా సెంటర్లో లేదని చెప్పి. ఇప్పుడు సెకండ్ పోనీటైల్ దగ్గరకు వద్దాము. ఇది అసలు ఇంకొక హ్యాజిల్ అయింది నాకు, ఎంతసేపు తువ్వినా అది కరెక్ట్గా సెంటర్లోకి రావట్లేదు. సో 20 minutes లేటర్ ఫైనల్గా సెకండ్ పోనీటైల్ కూడా వేసుకున్నాను నేను. నౌ లెట్స్ స్టార్ట్ ద సీరియస్ హెయిర్ చాపింగ్. సో ఫస్ట్ ఏం చేశాను అంటే చాలా కొంచెం కట్ చేశాను, బికాస్ నాకు భయం వేసింది అనమాట ఫ్రంట్కి పెట్టుకొని కట్ చేయడము. ఎంత కట్ అవుతుందో ఏంటో తెలియదు కదా, అంటే లెంగ్త్ ఎంత తగ్గిపోతుందో అని. సో ఫస్ట్ ఇంత చాప్ చేశాను. ఇప్పుడు సెకండ్ పోనీటైల్ ఏంటంటే మనం ఫస్ట్ పోనీటైల్ ఎంత లెంగ్త్ అయితే కట్ చేసామో దానికి ఈక్వల్గా సెకండ్ పోనీటైల్ కూడా కట్ చేయాలన్నమాట. ఇది నేను యాక్చువల్గా రియలైజ్ అయ్యి ఐ ఫెల్ట్ ఐఎమ్ సో డమ్ అన్న మూమెంట్ అనమాట. ఎందుకంటే నా వెనకాల ఉన్న పోనీటైల్ యాక్చువల్గా చిన్నగా ఉంది ఫస్ట్ దానికంటే, బికాస్ నేను దాని ప్లేస్మెంట్ కరెక్ట్గా పెట్టలేదన్నమాట. పోనీటైల్ ఒకదాని మీద ఒకటి ఉండాలంట. తర్వాత వీడియోలో చూసి రియలైజ్ అయ్యి ఐ డిడ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆల్ ఓవర్ అగైన్.
సో మీరు చూడొచ్చు ఫస్ట్ పోనీటైల్ యాక్చువల్లీ లాంగ్ ఉంది సెకండ్ దానికంటే. సో హియర్ వీ గో అగైన్. థర్డ్ టైం ట్రై చేస్తున్నాను మళ్ళీ. సో ఫస్ట్ పోనీటైల్ మళ్ళీ చాప్ చేశాను. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని సెకండ్ కట్ చేస్తున్నా. ఇప్పుడు యాక్చువల్లీ ప్లేస్మెంట్ కరెక్ట్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు రెండు ఈక్వల్గా కట్ చేశాక మధ్యలో బ్లంట్గా అనిపిస్తే కొంచెం థిన్ చేస్తున్నాను అనమాట. అండ్ ఐ యు గైస్ రెడీ ఫర్ ద రివీల్? సో మీరు ఇందాక క్లిప్లో చూసినట్టు నేను ఎక్కువ లెంగ్త్ ఏమీ తీసేయలేదు. సో జస్ట్ నాకు ఒక లైట్ ట్రిమ్ కావాలనిపించింది, అందుకే లెంగ్త్ అలానే ఉంది ఆల్మోస్ట్. బట్ తడి మీద ఉండడం వల్ల మీకు చాలా షార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో దిస్ ఇస్ ద హెయిర్ కట్. నౌ లెట్స్ డూ అవర్ కర్టన్ బ్యాంగ్స్. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ టైం పట్టేసింది, బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. నా ఫేస్లోనే మీకు క్లియర్గా తెలుస్తుంది. లుక్ ఎట్ మై స్మైల్ అండ్ హ్యాపీ ఫేస్. సో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో, అంత టైం పట్టిన ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ అని చెప్పి ఈ రిజల్ట్ చూసాక నాకు అనిపించింది. సో దిస్ ఇస్ మై హెయిర్ కట్. నేను హెయిర్ స్టైల్ వీడియోస్ అవన్నీ చేస్తున్నా కాబట్టి యూట్యూబ్లో నాకు హెయిర్ లెంగ్త్ కూడా ఎక్కువ పోవద్దు అండ్ ఎక్కువ లేయర్స్ కూడా వద్దు అని చెప్పి డిసైడ్ అయ్యాను. బికాస్ నాకు అప్పుడు అన్ని హెయిర్ స్టైల్స్ ట్రై చేయడానికి అవ్వదు, ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్. సో అందుకని చెప్పి ఐ కెప్ట్ ఇట్ వెరీ మినిమల్. సో దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఇది ఆఫ్టర్ స్టైలింగ్ మై హెయిర్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్టైల్ చేయకపోయినా కూడా నా హెయిర్ సిల్కీగానే ఉంటుంది, బట్ జస్ట్ టు ఫీల్ ఎక్స్ట్రా స్పెషల్ ఐ జస్ట్ స్టైల్డ్ ఇట్. అండ్ నేను ఈ వీడియోలో సైడ్ పార్ట్ తీసుకున్నాను, బట్ లుక్ హౌ వాల్యూమినస్ ఇట్ ఇస్. ఐ రియలీ లవ్ ఇట్. నేను మీకు పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను వెనకాల నుంచి ఎలా ఉంది అని చెప్పి. అండ్ లైటింగ్ వల్ల కొంచెం షేడ్స్ అటు ఇటుగా మీకు అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అండ్ ఐ లవ్ ఇట్. సో మీకు ఒకసారి నేను మిడిల్ పార్ట్ తీసి చూపిస్తాను. సో యూ కెన్ సీ కర్టన్ బ్యాంగ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఐ కాంట్ స్టాప్ టచింగ్ మై హెయిర్. అంటే చాలా హెల్దీగా ఉంది, అలా అని చెప్పి ఫ్లాట్గా కూడా లేదు. బికాజ్ కింద కొంచెం నేను బ్లంట్ కట్ చేసేసరికి కొంచెం వాల్యూమ్నెస్గా కనిపిస్తుంది. అండ్ ఆ వెయిట్ వల్ల కిందకి పుల్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ కూడా కొంచెం వాల్యూమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ మై హెయిర్ లుక్స్ వెరీ హెల్దీ. సో యా, ఐఎమ్ రియలీ హ్యాపీ. సైడ్ పార్ట్లో అయితే ఇలా ఉంది. అసలు ఇటు సైడ్ ఎంత వాల్యూమ్ కనిపిస్తుందో. ఐ హోప్ యూ గైస్ కెన్ సీ ఇట్. సో నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద మోస్ట్ ఎక్సైటింగ్ అండ్ డిసప్పాయింటింగ్ పార్ట్ ఆఫ్ దిస్ గ్లో. అదే నా హెయిర్ కలర్. సో నేను హెయిర్ కలర్ చేసుకోవాలని చెప్పి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఐ రియలీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ విత్ మై హెయిర్. అలా అని చెప్పి బయట వెళ్ళి చేయించుకోవాలంటే ఐ వాజ్ కైండ్ ఆఫ్ స్కెప్టికల్. సో కొంచెం డౌట్ఫుల్గా ఉండింది. సర్లే ఇంట్లో చేద్దాము, మనకి తెలిసిందేగా అంతా, యూట్యూబ్లో వీడియోస్ చూసి కొట్టేద్దాం అనుకున్నా. యా, సో నా ఇన్స్పిరేషన్ అయితే ఇది. ఇక్కడ నేను పక్కన చూపిస్తున్న పిక్చర్లో నాకు ఇలాంటి ఒక రెడ్ షేడ్ కావాలి. సో అందుకని నేను బర్గండీ షేడ్ తెచ్చాను. దట్ ఈస్ ఫ్రమ్ గార్నియర్. BR2 అనుకుంటా షేడ్ నేమ్. నేను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో బేసిక్గా నా ఇన్స్పిరేషన్ ఇది. నా మైండ్లో మొత్తం క్లియర్ పిక్చర్ కూడా ఉంది, ఎలా కలర్ వేసుకుంటే నాకు ఆ షేడ్ వస్తుంది అని చెప్పి ఫుల్గా వీడియోస్ చూసి బాగా ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేశాను ప్రాసెస్ అంతా. సో ఇట్స్ ద నెక్స్ట్ డే, అంటే ఇట్స్ టైమ్ ఫర్ సమ్ హెయిర్ కలరింగ్. వెనకాల ఆల్రెడీ మీరు చూడొచ్చు సప్లైస్ అన్నీ రెడీగా ఉన్నాయి మన దగ్గర, అండ్ నేను కూడా ఫుల్లీ ప్రిపేర్డ్ ఉన్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను తెచ్చిన కలర్ వచ్చేసి గార్నియర్ న్యూట్రిస్ నుంచి BR1 అల్ట్రా బోల్డ్ బర్గండీ. నేను పేర్లని తప్పు పలకొచ్చు, ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ దాట్. సో ఇది వచ్చేసి నా ఇన్స్పిరేషన్కి మ్యాచ్ అవుతున్న కలర్ అనమాట.
అండ్ ఇది నేను వాళ్ళ వెబ్సైట్లో షేడ్ సెలెక్టర్ అని చెప్పి ఒక ఫీచర్ ఉంది, దాంట్లో చూసుకొని తెచ్చుకున్న షేడ్. సో ఈ హెయిర్ కలరింగ్ కిట్లో డెవలపర్ ఉంది విచ్ ఇస్ స్టెప్ ఏ, దాని తర్వాత యాక్చువల్ కలర్ విచ్ ఇస్ స్టెప్ బి, అండ్ దాని మీద ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒక చిన్న యాంప్యూల్ ఇచ్చారు, దాంట్లో మిక్స్ చేసి మనం హెయిర్కి అప్లై చేసుకోవడానికి, సో దట్ ఇట్ డజంట్ డ్రై అవుట్. అండ్ ఒక మినీ హెయిర్ మాస్క్, నేను ఇది సపరేట్గా తీసుకున్నాను మిక్సింగ్ బౌల్. సో దీంట్లో మనకు ఒక బ్రష్, ఒక 4 హెయిర్ క్లిప్స్ అండ్ మిక్సింగ్ బౌల్ ఉన్నాయి. జస్ట్ ఇన్ కేస్ నాకు యూజ్ అవుతుందేమోనని తీసుకొచ్చాను. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చదువుతున్నాను, ఎందుకంటే అది చదవకుండా మనం అంతా బెబ్బే తెలీదు, బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఎవర్ కలరింగ్ మై హెయిర్. అండ్ ఎస్, గార్నియర్ ఆ బాటిల్లోనే మనం మిక్స్ చేసి హెయిర్ కలర్ చేసుకోవచ్చు, బట్ నేను వెళ్ళాలనుకున్న లుక్కి అది అవసరం అవుతుంది అనిపించింది, బట్ ఐ డోంట్ యూజ్ ఇట్. లుక్ ఎట్ మై ఫేస్, ఎంత కాన్సన్ట్రేషన్తో చదువుతున్నాను. ఓ మై గాడ్. సో ఇన్స్ట్రక్షన్స్లో ఉన్నట్టు మొత్తం ఈ డెవలపర్ బాటిల్లోకి మిక్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను పెద్దగా రిస్క్ తీసుకోవాలనుకోలేదు. సో జస్ట్ ఆ ట్యూబ్లో ఉన్న కంటెంట్ అంతా ఎంప్టీ చేసేసి దీంట్లో వేసి, ఆ యాంప్యూల్ కూడా ఐ జస్ట్ పాప్డ్ ఇట్ అండ్ దాంట్లో ఉన్న లిక్విడ్ వేసేసి షేక్ చేసి కంప్లీట్గా ఇప్పుడు దీన్ని హెయిర్కి నేను అప్లై చేసుకోబోతున్నాను. నాకు ఏదో ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్న ఫీలింగ్ వచ్చేసింది. ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్. ఎనీవేస్, సో నేను ఇప్పుడు వెళ్తున్న టెక్నిక్ ఏంటంటే ఆల్టర్నేట్ లేయర్స్లో నేను కలర్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అంటే కింద సెక్షన్ వదిలేసి నేను ఒక సెక్షన్ పిక్ చేసుకున్నాను కదా ఇప్పుడు, సో దీనికి కలర్ వేసుకోబోతున్నాను. ఇది బేసిక్గా డ్రైరర్ అనమాట, ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే దాని మీద ఇమ్మీడియట్గా కలర్ అప్లై చేసుకొని మిక్స్ చేసుకున్నాక అన్నారు. ఆ ఇమ్మీడియట్ అనే వర్డ్ నాకు యాంగ్జైటీని ఇచ్చిందనమాట. సో ఏమాత్రం లేట్ అవ్వకుండా వెంటనే ఎలా చేయాలి అని చెప్పి ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు ప్రాక్టీస్ ఇట్. సో ఇదే మెథడ్ నేను ఆల్ ఓవర్ మై హెయిర్ ఇప్పుడు నేను ఫాలో అవుతూ ఆల్టర్నేట్ లేయర్స్లో కలర్ అప్లై చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ నుంచి ద డిసప్పాయింట్మెంట్ యాక్చువల్లీ స్టార్ట్స్. నేను చాలా తక్కువ కలర్ అప్లై చేశాను భయపడి. ఎక్కువ బ్రైట్ అయిపోతుందేమో, మరీ హార్ష్ లైన్స్ కనిపిస్తాయేమోనని చెప్పి అసలు కలర్ ఉందా లేదా అన్నట్టు అప్లై చేశాను జుట్టుకి. అండ్ అప్లై చేశాక చాలా హ్యాపీగా నేను ఒక 20 minutes పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకున్నాను. అంతా బాగానే ఉంది. సో ఇప్పుడు చూడండి ఆ రిజల్ట్స్, మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, ఇగ్నోర్ ద లైటింగ్. నేను హెయిర్ వాష్ చేసుకున్న ఒక 1 hour అయింది అండ్ ఐ థింక్ ఇట్స్ అ ఫెయిల్, అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు కొంచెం కూడా కలర్ కనిపించట్లేదు. నేను కలర్ తక్కువ యూజ్ చేశాను మరి అంటే భయపడి, లేదంటే నా బ్లాక్ హెయిర్ మీద అది కనిపించట్లేదా, ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్. బట్ ఇంకా ఇక్కడ ఒక చిన్న ఆశ ఉంది, బ్లో డ్రై చేసుకున్నాక మళ్ళీ కనిపిస్తుంది అని చెప్పి. ప్రస్తుతానికి అయితే ఇలా వదిలేశాను, కొంచెంసేపు అయ్యాక బ్లో డ్రై చేసుకుందామని. సో అలా హెయిర్ వాష్ చేసుకుని మొత్తం డిసప్పాయింట్ అయ్యాక నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక అద్భుతమైన ఐడియా. ఏంటంటే కలర్ అలానే ఉంచాను నేను, మళ్ళీ సెకండ్ టైం వేసుకుంటే మేబీ ఇంకొంచెం కలర్ డిపాజిట్ అవుతుందేమో అని చెప్పి మళ్ళీ అప్లై చేసుకున్నాను కలర్. ఇంకొక 1/2 hour ఉంచుకొని ఏదో అంటే టైంపాస్ చేయడానికి పని చేసుకుంటూ ఇంట్లో అలా తిరిగాను. బట్ నో, నథింగ్ హ్యాపెండ్. నా హెయిర్ కలర్ అలానే ఉంది, కొంచెం కూడా మారలేదు. లైక్ నేను అంత ఎఫర్ట్ పెట్టినందుకు కొంచెమన్నా కనిపిస్తుందేమో అనుకున్నా. నో, అది కలర్ వల్ల ప్రాబ్లమా అంటే లేదు. అంటే ఎక్కడైతే అంటుకుందో అక్కడంతా రెడ్గా కనిపిస్తుంది నాకు. మేబీ నా హెయిర్ మరీ డార్క్గా ఉండడం వల్ల ఆ కలర్ డిపాజిట్ అవ్వలేదేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు యూజ్ బ్లీచ్ యూజ్ చేస్తే హెయిర్ డ్యామేజ్ అవుతుంది. సో అందుకని నేను బ్లీచ్ వాడకుండా కలర్ డైరెక్ట్గా వేసుకుందామని చెప్పి నేను గార్నియర్ ఆ కలర్ తీసుకొచ్చాను. యాక్చువల్లీ లారియల్లో తెద్దామని అనుకున్నా, బట్ నాకు అక్కడ దొరకలేదు వాల్మార్ట్లో. సో ఎంత ఇంపల్సివ్గా ఉన్నానంటే ఇప్పటికిప్పుడు నేను హెయిర్ కలర్ వేసుకొని ఐ హ్యావ్ టు కంప్లీట్ ద ఎంటైర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి అప్పటికప్పుడు ఏది దొరికితే అది తీసుకొచ్చా. యా, సో అంటే ఐ డోంట్ నో సన్లైట్లో కనిపిస్తుందా లేదా అన్నది కూడా తెలీదు. ఎంత క్లౌడీగా ఉందంటే అసలు పిక్చర్స్ కూడా తీసుకోవడానికి రావట్లేదు. అలాంటి లైటింగ్లో నేను ఇప్పుడు ట్రై చేసినా సరే ఏం కనిపించలేదు నాకు. సో యా, ఐఎమ్ యాక్చువల్లీ డిసప్పాయింటెడ్, బట్ ఐఎమ్ నాట్ గివింగ్ అప్. ధైర్యం తెచ్చుకొని ఫైనల్లీ నేను హెయిర్ కలర్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇలా అయింది, బట్ ఇట్స్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి. సో దాట్ వాజ్ మై డిసప్పాయింటింగ్ హెయిర్ కలర్ స్టోరీ. హెయిర్ కలర్ అయిపోయాక నా టు డూ లిస్ట్లో ఉన్నది ఫేషియల్కి నేను ఒక మినీ క్విక్ అండ్ సింపుల్ ఫేషియల్ లాంటివి చేసుకున్నాను. బికాజ్ నాకు ఒక ఫుల్ బ్లోన్ ఫేషియల్ అవసరం లేదు అనిపించింది.
చాలా గుడ్ కేర్ తీసుకుంటున్నాను ఈ మధ్యన స్కిన్కి. సో ఐ థాట్ మేకప్ డైలీ అప్లై చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం పోర్ క్లెన్జింగ్ రొటీన్ లాంటిది ఏమన్నా చేద్దామని చెప్పి, సో జస్ట్ మైల్డ్ ఎక్స్ఫోలియేషన్ చేసుకొని స్టీమ్ అప్లై చేసుకొని నేను ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను. దట్స్ ఆల్ ఐ డెడ్. అండ్ మీకు అది ఇప్పుడు యాడ్ చేస్తాను నేను క్లిప్స్, యూ కెన్ సీ ఇట్. నా గ్లో అప్ రొటీన్లో అన్ని స్టెప్స్ కంప్లీట్ అయిపోయాయి ఎక్సెప్ట్ వన్, అదే నెయిల్స్. బర్త్డేకి ప్రస్తుతం నెయిల్స్ పెట్టుకోకుండా ఎలా ఉంటాను నేను, ఊరికే చిన్న చిన్న అకేషన్స్కి పెట్టుకుంటాను. ఎస్ పెట్టుకుంటాను, బట్ దానికి ఒక సపరేట్ షార్ట్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియోలో చూపించట్లేదు. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే నేను ఏ కలర్ నెయిల్స్ పెట్టుకుంటాను అనేది గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దీంతో నా గ్లో అప్ రొటీన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది చాలా టైరింగ్ అండ్ టైం టేకింగ్ వీడియో నేను ఇప్పటిదాకా చేసిన వాటిల్లో. నార్మల్గా అయితే ఒక 4-5 అవర్స్లో అయిపోయేది, బట్ నేను షూట్ చేసుకుంటూ చేయడం వల్ల నాకు 3 days పట్టింది. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చేశాను బ్రేక్స్ తీసుకుంటూ. మొత్తం ఒకటే రోజు చేసింటే అయిపోయేదాన్ని. ఇంత టైరింగ్గా అనిపించినా సరే ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ యాక్చువల్లీ సాటిస్ఫైడ్ విత్ ఆల్ ద రిజల్ట్స్. మధ్యలో కొన్ని మిస్సెస్ అయినా సరే ఇట్స్ ఓకే. నేనైతే రిజల్ట్స్తో చాలా సాటిస్ఫైడ్ అండ్ మొత్తం ఈ ప్రాసెస్ అంతటిని నేను ఎంజాయ్ చేశాను. మీ అందరికీ చూపించడం ఇంకా హ్యాపీగా అనిపించింది. బికాస్ ఈ ఇయర్ బర్త్డేకి ఐ డిడ్ దిస్ గ్లో అప్ అనేది ఎప్పటికైనా చూసుకుంటే బాగుంటుంది. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.